అసలు ఆయనకున్న కోపానికి, ఆవేశానికి, ఆయన ఉన్న మెంటాలిటీకి అసలు నేను ఒక మాట అంటేనే వాడనోడు కొడితే ఇంకా నన్ను అక్కడిదక్కడే ఇది చేసేస్తుండే ఆయన. అసలు నేను చెయ్యి అస్సలు లేపకపోతుండే. గడ్డం రాజు మీరు ఎన్ని రోజులు ప్రేమించుకురు మీరు? ఆయన నాకు చిన్నప్పటి నుండే తెలుసు అన్న, మా ఇంట్లో వాళ్ళే రిలేటివ్సే వాళ్ళు. కానీ నేను ఎప్పుడు ఆయనతో టచ్లో లేను, నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ మా అన్నయ్య పెళ్ళి ఒక 1 year బ్యాక్ పెళ్ళి అయింది. పెళ్ళిలో వాళ్ళు మా రిలేటివ్స్ మా ఇంట్లో వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇక్కడికి ఒక 3-4 days ముందే వచ్చిర్రు. ఇంకా అప్పటి నుంచి ఆయన నన్ను నా వెనకాల తిరగడం, ఇష్టపడ్డము, నన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పడము, అట్లా ఇది చేస్తే ఒక 1 month తర్వాత నేను ఇంకా యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే కదా, సొంత వాళ్ళే అని చెప్పి. క్వశ్చన్లు అడుగుతా. సో వాళ్ళ అమ్మని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది, గడ్డం రాజు వాళ్ళ ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన. సో వాళ్ళు ఏం చెప్పారంటే, సో నా పెద్ద కొడుకుతోటి లవ్లో ఉండే నా పెద్ద కొడుకుని పిచ్చోని చేసింది ఆమె, చేసేసి ఇప్పుడు నా చిన్నోన్ని మందు పెట్టి ఆమె సైడ్ తిప్పుకొని వీని తిప్పి మొత్తానికి చంపేసింది అని అంటుంది వాళ్ళమ్మ. దీనిపైన మీ సమాధానం? అసలు వాళ్ళ పెద్ద కొడుకుతో నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు పేర్లు పెట్టుకునేవాళ్ళు. అంటే నెల రోజులు లేదు అసలు, నేను వాళ్ళ ఇంట్లోనే లేను అసలు. వాళ్ళు చిన్నప్పుడు పేర్లు పెట్టుకున్నారు. అంటే నా శారీ ఫంక్షన్ అప్పుడు ఇక్కడికి వచ్చిర్రు, మేబీ అప్పుడు నాకు 12 years అట్లా ఉంటాయి. ఆ టైంలో వచ్చి వాళ్ళు పట్టీలు పెట్టేసి మా పిల్ల అంటే మేమే పెళ్లి చేసుకుంటాం, మా అబ్బాయికే ఇస్తామని పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. పేర్లు పెట్టుకుంటే నేను అప్పుడు నేను స్కూల్ 6th 7th classలో ఉన్నా. నేను ఇప్పుడు ఏంది పెళ్ళి నేను చేసుకోను అని చెప్పి చేసుకోను అని చెప్పిన. నేను ఆయనని చేసుకోను అని చెప్పిన అంతే. వాళ్ళు నన్ను అడిగిరు, నేను చేసుకోను అని చెప్పిన. ఆయనకి నాకు ఏ సంబంధం లేదు అప్పుడు. ఎన్ని సంవత్సరాలు లవ్ చేశారు? ఎవరిని? రాజు నాకు ముందు నుంచే తెలుసు, చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు మా అమ్మమ్మ కొడుకే కాబట్టి నాకు తెలుసు. కాకపోతే పెళ్ళైనప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యలో అసలు ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి? పెళ్ళైన ఆయనకి ప్రతిదీ అంటే నాకు ఎట్లా అంటే పెళ్ళికి ముందు బాగానే ఉన్నాడు. అంతకుముందు గొడవలు అయినాయి, మా అన్న వాళ్ళు కొట్టిర్రు, నన్ను కూడా ఆయన చిన్న దాని తర్వాత పెళ్ళి కాకముందు కూడా నన్ను ఒక 2 సార్లు కొట్టినా సరే, అంటే చిన్న చిన్న విషయాలకి మామూలుగా మా ఇద్దరి మధ్య గొడవ అయ్యి అప్పుడు కొట్టిండు, చేసుకున్నాడు. అప్పటికి కూడా కొట్టే అర్హత ఉండదు కదా, ఎందుకు కొట్టిండు మరి? ఉండదు. అంటే ఆయన నాకు ఎంగేజ్మెంట్ అవ్వంగానే రిస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేసిండు. అంటే ఎవరిని చూసినా తప్పు అర్థం చేసుకుంటాడు, ఎవరితో మాట్లాడొద్దు అంటాడు, ఎక్కడికి వెళ్ళొద్దు అంటాడు. కానీ అంటే నేను ఇట్లా బయటకు ఒక షాప్కి వెళ్ళినా నచ్చదు, ఎప్పుడైనా కాఫీ తాగడానికి టీ తాగడానికి ఆఫీస్ నుండి వెళ్ళినా కూడా ఆయనకి ప్రతిదీ చెప్పెళ్ళాలి. అంటే పెళ్ళికి ముందు నుంచి నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుండే. అవి తప్పులు కాకపోయినా సరే వాటిని తప్పులాగా చూస్తుండే ఆయన ప్రతిదానికి. అంటే డౌట్ఫుల్గా చూస్తుండే. మాట్లాడుతుండే హిందీలో. సో హిందీ అతనితోటి లవ్లో ఉంది, నాతోటి పెళ్లి చేసుకున్నాక కూడా ఎవరితోనో నాకు ఉంటే ఫస్ట్ థింగ్ ఆయనకి మామూలుగానే నేను అసలు ఎవరితోని లేడీస్ అమ్మాయిల ఫ్రెండ్స్తో మాట్లాడినా ఆయనకి ఇష్టం ఉండదు. ఇంకా అట్లాంటిది నేను ఎవరితోనో అబ్బాయిలతో మాట్లాడితే అసలు ఆయన ఊకునేవాడు కాదు, నన్ను పెళ్ళి కూడా చేసుకునేటోడు కాదు. అవన్నీ ఉట్టి మాటలు. ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఫోన్స్ వచ్చేవి ఆఫీస్ నుండి. ఆఫీస్లో అందరూ నార్త్ వాళ్ళు, ముస్లిం వాళ్ళు ఉండడం వల్ల నేను వాళ్ళతోని హిందీలో మాట్లాడాల్సి వచ్చేది. నాకు ఏ అఫైర్స్ లేవు. ఒకవేళ అఫైర్స్ ఉన్నా ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతుండే. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉండి పుట్టి పెరిగారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. సో ఆయనకు జాబ్ వచ్చింది కరీంనగర్లో. సో నువ్వు కరీంనగర్కి వచ్చాయంటే ఎందుకు వెళ్ళలే మీరు? కరీంనగర్కి వచ్చి మేము వెళ్ళే వాళ్ళం అన్న, ఈ మంత్లో షిఫ్ట్ అయిపోయే వాళ్ళం. ఆయనకి అంటే మేము ఇద్దరం ఇష్టంతో పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయినాం కొన్ని డేస్, కొన్ని మంత్స్ వరకు. ఎందుకంటే అక్కడ ఊర్లో ఏముండదు, వర్క్ ఏముండదు. నేను కూడా జాబ్ చేస్తున్నా, ఆయనకు కూడా ఇక్కడ షూట్స్ ఆపర్చునిటీస్ రావడం, లేదా ఏదైనా వర్క్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోవచ్చు అని ఇద్దరం ఇష్టంతోనే ఉన్నాం. కానీ ఎప్పుడైతే మాకు పెళ్ళైన 2-3 monthsకే గొడవ అయ్యి ఆయన నన్ను చాలా కొట్టడం వల్ల నేను కేసు పెట్టిను, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిను పిఎస్లో. అప్పటి నుంచి ఆయన కొంచెం మైండ్ ఇదైపోయింది. ఏంటంటే ఇక్కడ వీళ్ళు అంటే అప్పుడు మా వాళ్ళు కొడితే ఎవరైనా వస్తారు కదా పేరెంట్స్, మా వాళ్ళు దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చిర్రు. ఇంకా వీళ్ళ మధ్యలో ఉన్న ఫీలింగ్ ఆయనకు అయిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి మనం షిఫ్ట్ అవుదాం అని అంటే సరే షిఫ్ట్ అవుదాం, ఎక్కడైతే ఏముంది వస్తా నేను అని చెప్పి అనుకున్న మీ మంత్లో మేము షిఫ్ట్ అయ్యేటోళ్ళం. ప్లానింగ్ కూడా ఉండే వెళ్ళాలని. సరిపోడు అన్నట్టు మాట్లాడిండు, దానికి పెద్ద మీనింగే ఉంటుంది. సో మీకు కూడా తెలుసు, మరి దానిపైన ఏం మాట్లాడతారు మీరు? మొగోడు సరిపోడు అట్లా అనలేదు అన్న ఆయన, నీకు మొగోళ్ళు సెట్ కారు అని అట్లా మాట్లాడిండు ఆయన. దాని మీనింగ్ ఏందంటే ఆయన తిట్టడం వల్ల నేను అనే మాటలు అనేది ఆయన
నేననే కాదు, జనరల్గా ఎవరన్నా ఆయన పడడు. చాలా మందితోని చిన్న చిన్న వాటికే గొడవలు కూడా పెట్టుకునేటోడు, బయట కూడా అందరితోని గొడవలు పెట్టుకునేటోడు. ఎవరి మాట ఏదైనా అసలు ఏ వేళ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఆయన పాజిటివ్గా తీసుకోకపోతుండే. ఆయన మైండ్ ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుండే, ప్రతిదీ ఒక భూతద్దంలో పెట్టి చూస్తున్నట్టు చూస్తుండే ఆయన. అందుకే అసలు చిన్న చిన్న వాటికి ఇక ఆయన నేను వదిలేసినా సరే ఆయన దాని గురించే మాట్లాడుతూ ఇది చేసేటోడు. అత్తగారి ఇంట్లో ఒక్క నెల ఉన్నావా? పెళ్ళైన తర్వాత ఉన్నాను ఒక 6 రోజులేమో ఉన్నావు? 6 రోజులు లేము, ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ దాకా ఉన్నాము. దాని తర్వాత రాజే తీసుకొని వచ్చిండు, ఇక్కడ ఉండి ఏం చేస్తామో అక్కడికి వెళ్ళాము. జాబ్ కూడా నువ్వు వెళ్ళిపో, నేను కూడా ఏదో ఒకటి చేస్తా, వెళ్ళిపోదాం, ఇక్కడ ఊర్లో తిని కూర్చోవడం అవుతుంది, వెళ్ళిపోదాం పదా అంటే ఆయన వెళ్దామంటేనే నేను వచ్చిన. నా వల్ల రాలేదు ఆయన. అయితే ఇప్పుడు రాజు ఒక్కైనా మీకు ఇష్టమా, లేకుంటే రాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నీకు ఇష్టమేనా? రాజు ఫ్యామిలీ, రాజు ఇష్టం ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇష్టమే, వాళ్ళకు కూడా ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈయన ఎంతనో వాళ్ళు కూడా అంతనే కదా. రెస్పెక్ట్ ఎందుకు, రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఊకుంటారు అన్నారు. ఓకే, మీరు కొండగట్టి వెళ్ళారు కదా, కొండగట్టిలో ఒక ఫోటో ఫ్రేమ్ చేయించుకొని వచ్చేది. ఆ ఫ్రేమ్ ఇక్కడికి హైదరాబాద్కి తీసుకెళ్దామంటే వద్దు అని చెప్పేసి. వద్దు అని నేను చెప్పలేదు, ఆయన మర్చిపోయిండు అక్కడ నుంచి తెచ్చుకోవడం. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడిగిండు, అయ్యో మర్చిపోయినా, నువ్వన్నా గుర్తు చేయలేదు అని అన్నాడు ఆయన. అది ఇక్కడి కోసమే తెచ్చుకోవడానికే ఆయన అది ఫ్రేమ్ చేయించుకున్నాడు, నేను వద్దు అని అనలేదు నేను. అయితే ఇప్పుడు ఆయన చంపింది నువ్వే అన్నట్టు సమాజం చూస్తుంది, అవునా? సమాజం చూస్తే ఆ దేవుడికి తెలుసు, ఆ చనిపోయిన ఆయనకు తెలుసు, నా మనసుకు తెలుసు అన్న. ఎంతమంది ఎన్ని పుట్టించుకున్నా నాకు తెలుసు, నా మనసాక్షికి తెలుసు, చనిపోయిన ఆయన కూడా తెలుసు. ఓకే, 3 నెలల కిందట మీరు విడాకులు తీసుకోవాలనుకున్నారు, అవునా? అవును. మళ్ళీ ఎందుకు యాక్సెప్ట్ చేసినాను? ఒకవేళ యాక్సెప్ట్ అంటే విడాకులు కావాలని అన్నావు, మళ్ళీ నేను యాక్సెప్ట్ చేసినావు. ఒకవేళ యాక్సెప్ట్ చేయకుండా ఆయన బతికి ఆయన సాంగ్స్ ఆయన వేసుకుంటుండే కదా, ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే ఆయన చాలా బతిమలాడిండు అన్న నన్ను. అంటే నేను ఇప్పటి నుంచి బాగుంటా, మంచిగా ఉందాం, నేను మారుతా, నేను ఇట్లా గొడవలు పెట్టుకున్నా నేను కొట్టను తిట్టను అని చెప్పేసి నన్ను చాలా రిక్వెస్ట్ చేసిండు. పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, అక్కడ అయిపోయిన తర్వాత పెద్దల మధ్యలో కూడా కూర్చొని మాట్లాడారు, పెద్దవాళ్ళందరూ ఒప్పించారు. ఆయన చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి నా కాళ్ళ మీద పడ్డానికి కూడా వచ్చిండు. వాళ్ళ అమ్మ కూడా నా కాళ్ళ మీద పడింది, వాళ్ళ నాన్న కూడా నా చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసిండు, ఇంకా మారుతాడు, మేము మార్చుకుంటాం, మేము చెప్పుకుంటాం, బిడ్డ నువ్వు ఇప్పుడే కదా పెళ్ళయింది అంటే. నేను కూడా ఆలోచించుకున్నా, ఇప్పుడే కదా 3 monthsకే ఇంకా లైఫ్ అయిపోలేదు కదా, ఇంకా చాలా లైఫ్ ఉంది కదా అని చెప్పి, ఎందుకు నేను ఇది చేసుకోవాలి, ఇష్టపడి చేసుకున్నా, మారుతాడు, నేను మార్చుకుంటా అనే ఉద్దేశంలో నేను మళ్ళీ ఆయనతో ఉన్నా నేను. ఓకే, అంటే నువ్వు వాళ్ళని మొత్తం అంటే ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినావు అంతేనా, క్షమించి అంతేనా? అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విడాకులు కావాలనుకున్నావు, దాని తర్వాత వీళ్ళందరూ బతిమలాడే వరకు ఇంకా సరే కలిసి ఉందామని అనుకున్నావు, అవునా? ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో మొత్తం మీ అత్తగారు నెగిటివ్ అంతేనా? మా అత్తగారిని నేను నెగిటివ్ అని అంటలేనన్నా. అంటే అత్తగారు కదా, అత్తగారు ఫ్యామిలీ ఇట్లా ఉండే, సో వాళ్ళందరూ ఇట్లా బతిమలాడారు అంతా, మళ్ళీ నేను ఒకటైనా అన్నావు కదా, అంతే కదా? సో ఇప్పుడు ఇక్కడ నీ తప్పే లేదు, నీ తప్పు ఉందా లేదా? అంటే ఆయనతో మళ్ళీ ఉండడానికి ఇది ఆయన చనిపోయే దాంట్లో నువ్వు చంపినావు అంటారు కదా. నేను ఎట్లా చంపుకుంటా అన్నా, నేను అంత గొడవ అంత దెబ్బలు కొట్టి నాకు కంప్లైంట్ దాకా వెళ్ళి పిఎస్లో ఒక కంప్లైంట్ ఇచ్చి అంత టార్చర్ నన్ను పెట్టినా సరే, నేను నా భర్త ఇంకా నాకు లైఫ్ ఉంది, నన్ను ఆయన రియలైజ్ అయ్యి నాకు సారీ చెప్పిండు, నా కాళ్ళ మీద పడుతున్నాడు, ఇంతమంది ముందులో ఆయన పరుగు పక్కన పెట్టి నా కాళ్ళ మీద పడుతున్నా అంటే ఖచ్చితంగా ఏ అమ్మాయినా యాక్సెప్ట్ చేస్తుంది కదా. సూపర్, అంటే దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా, ఏ అమ్మాయినా చేస్తుంది కదా. మీ భర్త చచ్చిపోతే నువ్వు ఎందుకు వెళ్ళలేదంటే ఆ రోజు అప్పటికి నేను అంబులెన్స్ దగ్గరే ఉన్నా, ఆయనకి పోస్ట్ మార్టం చేసి తీసుకెళ్లే వరకు నేను ఆయన చుట్టే ఉన్నా, ఆయన దగ్గరే ఉన్నా. నేను దాని అంబులెన్స్ వెనకాల కూడా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళినా, మీకు అక్కడ వీడియోస్ దొరికినాయో లేదో నాకు తెలియదు కానీ అప్పటి వరకు నేను అక్కడే ఉన్నా. నేను హాస్పిటల్ తప్ప నేను ఇంకెక్కడ లేను. ఆయన తీసుకెళ్ళినప్పటి నుంచి హాస్పిటల్కి, ఆయనని ఊరికి షిఫ్ట్ చేసే వరకు నేను ఆయనతోనే ఉన్నా నేను. కానీ ఎందుకు వెళ్ళలేదంటే ఆ రోజు షిఫ్ట్ చేసే వరకు అంటే ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి షిఫ్ట్ అయ్యే వరకు నేను అక్కడే ఉన్నా. నేను చావుకి ఎందుకు వెళ్ళలేదంటే ఫస్ట్ అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే వెళ్ళకపోవడం మంచిది అంటే, ఆయన హ్యాంగ్ చేసుకున్నాడు కదా, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, మీ భార్య మీదనే ఉన్నారు, ఫ్యామిలీ మీద ఉన్నారు, అందులో మా అమ్మ వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ మా
రాజు వాళ్ళ అన్న వాళ్ళు ఏమనుకుంటే వెళ్ళారంటే ఒకవేళ మా ఇంట్లో ఎట్లా ప్రాణం పోయిందో వాళ్ళ ఇంట్లో కూడా ప్రాణం అట్లనే మేము తీస్తాం, వాళ్ళు వస్తే బాగుండదు అని చెప్పి అదే రోజు హాస్పిటల్ ఆయన శవం ఉండగానే వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి రాజు అమ్ముకున్న యూట్యూబ్ డబ్బులతో టీవీ కొన్నాడు. ఆ టీవీ, ఇంట్లో ఉన్న గోల్డ్, ఆయనకు పెట్టిన రింగు, అవి డబ్బులు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. మాకు సంబంధం లేదు వీళ్ళతో, వీళ్ళు రావద్దు, వీళ్ళు వస్తే వీళ్ళని చంపేస్తామని చెప్పేసి కొంచెం అందరూ మా వాళ్ళతో అని అనడం వల్ల వాళ్ళు భయపడ్డారు. అరే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇట్లా అయింది, కోపంలో ఉన్నారు, ఖచ్చితంగా గొడవలు అవుతాయి, మళ్ళీ నేను ఏమన్నా చేస్తే మేము బతకలేమని మా వాళ్ళు భయపడ్డారు. ఇంకోటి ఏంటంటే ఆ విలేజ్ లాంగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపే దానం చేస్తారేమో చుట్టాలు వాళ్ళందరూ ఊరికి వచ్చేసరికి. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామా అని అనుకున్నాను. నేను అనుకునేసరికి వీడియోస్ అన్నీ వచ్చేసినాయి అన్న, ఆయన దానం అయిపోయినట్టు. ఓకే, అయితే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్లలో, మన విలేజ్లలో, ఊర్లలో ఎవరైనా చచ్చిపోతే చుట్టాలు అయితే రేపు పొద్దున వెళ్దాం, రేపు అయితే చావు అనుకుంటారు. నువ్వు కట్టుకున్న పెళ్ళానేవి కదా, నువ్వు వెళ్ళాలి కదా. అది వాళ్ళు అట్లా మాట్లాడడం వల్ల మా వాళ్ళు ఆపిర్రు అన్న, అందుకని నేను వెళ్ళలేకపోయినా. నేను తప్పే అన్న, నేను యాక్సెప్ట్ చేస్తున్నా 110% నా తప్పు. దానికి నేను దేనికైనా నేను రెడీ అన్న, దానికి నా శిక్ష ఏం వేసినా నేను రెడీ. ఎందుకంటే నేను ఉండాల్సింది నా భర్త పక్కన, నేను లేను, అది నా తప్పే. సో అంటే 3 వద్దల కన్నా వెళ్తే అయిపోతుండే కదా. వెళ్ళలేదన్న, వాళ్ళ అన్న మెసేజ్ పెడుతున్నాడు, నువ్వు నేను అంత ఈజీగా వదిలేయేమో, మా తమ్ముడు పెట్టిండు, అది స్క్రీన్ షాట్ చూపి అన్నకి, నిన్ను అంత ఈజీగా వదిలేయేమో, నిన్ను కూడా చంపేస్తాము, వదులుతామని అసలు కళలో కూడా ఊహించకు అని చెప్పి మెసేజ్లు పెట్టడము. ఆయన కంటిన్యూస్గా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు ఆయన. కానీ నీ పైన కొన్ని డౌట్ వస్తాయమ్మా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అన్న కూడా నాకు చెప్పిండు, అంటే అవును మేము ఇద్దరం లవ్ చేసుకున్నామని చెప్పిండు. ఆయనతో నాకు అసలు లవ్ లేదన్న, ఆయనతో లవ్ నాకెట్లుంటుంది అంత చిన్న ఏజ్లో. వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకున్నారు, పెళ్లి చేద్దాము ఇద్దాము అని. సో ఇది ఎప్పుడు పెట్టిండు మెసేజ్? ఏ రోజు? అక్టోబర్ 3. అప్పుడే 3 days 5 days లోపలే పెట్టిండు అది. సో ఇప్పుడు దినాలకు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా మరి? దినాలకు వెళ్ళాలని అనుకుంటున్నాం అన్న. ఓకే, ఫ్యామిలీ అంటే అక్కడ వెళ్ళొద్దనే చెప్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియో ఇది అవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళతో కూడా మా చుట్టాల వాళ్ళతో, మా పెద్ద బాబు కూడా ఫోన్ చేసి